అసలు హీరోలు ఎక్కడుంచి వస్తారంటారు? చాలాసార్లు మనం ఊహించని చోట్నుంచే వస్తారు. అంత చీకటిగా ఉన్నప్పుడు, అందరూ వెనక్కి తగ్గినప్పుడు ఒకే ఒక్క వ్యక్తి ధైర్యంగా ముందుకొస్తాడు. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక వ్యక్తి గురించే తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఊహించుకోండి, యెరూషలేము నగరం, బబులోను సైన్యం ఆ నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టేసింది. లోపలున్న ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ల గుండెల్లో చెప్పలేనంత భయం. నగరం గోడల లోపల, బయట ఎక్కడ చూసినా నిరాశ, నిస్పృహ. సరిగ్గా ఇలాంటి చీకటి సమయంలోనే దేవుడు తన ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా ఒక మెసేజ్ పంపించాడు. అదొక హెచ్చరిక, కాని అదే సమయంలో తప్పించుకోడానికి ఒక దారి కూడా చూపించాడు. ఇక ప్రజల ముందు ఉన్న ఆప్షన్ చాలా కఠినమైనది, కాని చాలా స్పష్టమైనది. నగరంలోనే ఉండి చనిపోవడం, లేదా బయటికి వెళ్ళి శత్రువులకు లొంగిపోయి బ్రతకడం. చూసారా, దేవుడు కేవలం హెచ్చరించి వదిలేలేదు, బ్రతకడానికి ఒక మార్గం కూడా చూపించాడు. ఇక నిర్ణయం వాళ్లదే. కాని జరిగిందేంటి? ఆ ప్రజలు ఆ మాట విన్నారా? లేదు. పైగా ఆ మాట చెప్పిన యిర్మీయా మీదే కోపంతో ఊగిపోయారు. అతన్ని ఎగతాళి చేశారు, ఒక శత్రువులా చూశారు. సరే, దేవుని మాటను తిరస్కరించారు కదా, మరి దాని పర్యవసానం ఏమైయుంటుంది? ఆ సందేశాన్ని మోసుకొచ్చిన యిర్మీయా గతి ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఆ నాయకులు ఎంత క్రూరంగా ప్రవర్తించారంటే, యిర్మీయాని పట్టుకుని లోతైన, బురదతో నిండిన ఒక పాడుబడ్డ బావిలో పడేశారు. నీళ్లు లేవు, కేవలం బురద. అందులో కూరుకుపోయి ఆకలితో చచ్చిపోవాలని అక్కడే వదిలేశారు. ఎంత భయంకరమైన శిక్షో కదా! ఇక అంతా అయిపోయింది. ఆ ప్రవక్తకు చావు ఖాయం అని అందరూ అనుకుంటున్న టైంలో, దేవుని మాటను అందరూ కాదన్న ఆ సమయంలో, ఒక్క వ్యక్తి మాత్రం, ఒక్కడే ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. మరి ఈ కథలో హీరో ఎవరనుకుంటున్నారో? అతనొక ఇశ్రాయేలీయుడు కాదు, సమాజంలో పెద్ద పలుకుబడి ఉన్నవాడు కాదు. అతను కేవలం ఒక విదేశీ సేవకుడు, సమాజం చిన్నచూపు చూసే ఒక వ్యక్తి. అతని పేరు ఎబెద్మెలెకు. అతను చేసిన పనికి ఇది మరింత ప్రాధాన్యతని ఇస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఎబెద్మెలెకు కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఎందుకంటే అతను చేసిన పనులు నిజమైన విశ్వాసమంటే ఎలా ఉంటుందో మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. అతని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఒక 4 ముఖ్యమైన విషయాలున్నాయి. అవేంటో చూద్దాం. 1. వాక్యాన్ని నమ్మడం. 2. సర్వస్వాన్ని పణంగా పెట్టడం. 3. కరుణతో ప్రవర్తించడం. 4. మధ్యలో నిలబడ్డం. ఇవి కేవలం పనులు కాదు, విశ్వాసానికి పునాదిరాళ్ళు. మొదటి పాఠం, దేవుని వాక్యాన్ని నమ్మాడు. అసలు నిజమైన విశ్వాసం ఎక్కడ మొదలవుతుంది చెప్పండి? వినడంతో. చుట్టూ ఉన్నవాళ్లంతా ఒక నిజాన్ని కాదంటున్నప్పుడు దాన్ని అవునని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ఎబెద్మెలెకు సరిగ్గా అదే చేశాడు. యిర్మీయా చెప్పిన మాటను విన్నాడు, అందరికీ ఎదురెళ్లి మరీ దాన్ని నమ్మాడు. ఈ తేడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఒక పక్క మొత్తం జాతి దేవుని మాటను విని తిరస్కరించింది, మరోపక్క సమాజంలో ఏ విలువ లేదనుకున్న ఒక బయటి వ్యక్తి, ఒక సేవకుడు అదే మాటను విని నమ్మాడు. సరిగ్గా ఈ తేడాయే అతన్ని కాపాడింది. ఇక రెండో పాఠం, అతను సరైన దానికోసం తన ప్రాణాల్నే పణంగా పెట్టాడు. నిజమైన విశ్వాసానికి ఎప్పుడూ ఒక పరీక్ష ఎదురవుతుంది. ఏంటది? మన భద్రత ముఖ్యమా, లేక నిజం ముఖ్యమా? ఎబెద్మెలెకు సేఫ్ గేమ్ ఆడలేదు. ప్రమాదమని తెలిసినా సరైన దానివైపే నిలబడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక మామూలు సేవకుడు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నీ అధికారులు యిర్మీయా విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించారు అని చెప్పడానికి ఎంత గట్స్ కావాలి. అతను భయాన్ని పక్కన పెట్టి నిజాన్ని ఎంచుకున్నాడు, దానివల్ల ఏమైనా జరగొచ్చని తెలిసినా సరే. మూడో పాఠం, అతను దేవుని సేవకుడి పట్ల ప్రేమ, శ్రద్ధ చూపించాడు. చూడండి, నిజమైన విశ్వాసమంటే కేవలం ధైర్యం చూపించడం కాదు, అందులో కరుణ కూడా ఉండాలి. ఆ ధైర్యమైన పని వెనుక ఉన్న ప్రేమ, ఆ శ్రద్ధ, అవి కూడా చాలా ముఖ్యం. అతను ఎలా కరుణ చూపించాడో చూడండి. తనతో పాటు 30 మందిని తీసుకెళ్లాడు. పాత గుడ్డలు, మెత్తటి పీలికలు వెతికాడు. ఎందుకో తెలుసా? యిర్మీయాని తాడులతో పైకి లాగేటప్పుడు ఆ తాడులు చర్మానికి గుచ్చుకునే గాయాలు కాకూడదని ఆ బట్టల్ని చంకల కింద పెట్టుకోమని చెప్పాడు. ఈ చిన్న పనులు అతని హృదయంలో ఎంత కరుణ ఉందో చూపిస్తున్నాయి. ఇక 4వ చివరి పాఠం, అతను సత్యానికి, నాశనానికి మధ్య నిలబడ్డాడు. గొప్ప ధైర్యమంటే ఏంటి? కేవలం నోటితో మాట్లాడటం కాదు,
అన్యాయం జరుగుతున్నప్పుడు దానికి బాధితుడికి మధ్య అడ్డుగోడలా నిలబడటం. ఎబెద్మెలెక్ చేసింది సరిగ్గా అదే. యిర్మీయాని చంపాలనుకుంటున్న ఆ నాయకులకి, అధికారులకి అందరికీ ఎదురుగా నిలబడ్డాడు. యిర్మీయా చావుని ఆపిన ఏకైక స్వరం అతనిదే. ఆ క్షణంలో అతను సత్యానికి రక్షకుడిగా నిలబడ్డాడు. సరే, ఇంత ధైర్యం చూపించాడు కదా, ఇంత విశ్వాసం చూపించాడు కదా, మరి దాని ప్రతిఫలమేంటి? ఈ కథ యొక్క పవర్ఫుల్ ముగింపేంటో ఇప్పుడు చూద్దాం. చివరికి యెరూషలేం నాశనమైంది. రాజు, నాయకులు అందరూ పడిపోయారు. కాని ఆ సమయంలో దేవుడు ఒక్క వ్యక్తిని గుర్తుపెట్టుకున్నాడు. ఆ విదేశీ సేవకుడికి, ఎబెద్మెలెకుకి వ్యక్తిగతంగా ఒక వాగ్దానం చేశాడు. నేను నిన్ను ఖచ్చితంగా కాపాడతాను, నువ్వు చనిపోవు, ఎందుకంటే నువ్వు నామీద నమ్మకముంచావు. అతని విశ్వాసం వృధాపోలేదు. సో అతను ఎందుకు రక్షించబడ్డాడు? సింపుల్, అతని విశ్వాసం వల్లే. అతన్ని కాపాడింది అతని పదవో పలుకుబడో కాదు. దేవుని వాక్యాన్ని నమ్మడం, నీతికోసం ప్రాణాలను రిస్క్ చేయడం, ప్రేమ కరుణ చూపించడం, సత్యం వైపు నిలబడటం, ఈ 4 గుణాలే అతనికి ప్రాణం పోశాయి. వేల ఏళ్ల క్రితం నాటి ఈ కథ ఈ రోజు కూడా మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతోంది. మన చుట్టూ ఉన్న లోకం సత్యాన్ని ఒప్పుకోనప్పుడు, అందరూ భయపడి మౌనంగా ఉన్నప్పుడు, మధ్యలో నిలబడి సరైన దానికోసం గొంతు విప్పే ధైర్యం ఎవరికి ఉంటుంది?